వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 85 రోజుల నుంచి కడప జైల్లో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని గతంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్నికల దృష్ట్యా దస్తగిరిపై పలు అక్రమ కేసులు నమోదు చేశారని ఏపీ పోలీసులు ఈ విధంగా చర్చ జరిగింది. ఈ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది ఇప్పుడు హైకోర్టు. మరిన్ని వివరాలు ఢిల్లీ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చంద్రిక, హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి ఆ తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరికి ఈ రోజు ఏపీ హైకోర్టు కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది. 86 రోజుల నుంచి కడప జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. దస్తగిరి తరఫున నిన్న హైకోర్టులో న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. కిడ్నాప్ కేసులో దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఎన్నికల దృష్ట్యా దస్తగిరిపై పలు అక్రమ కేసులను ఏపీ ప్రభుత్వం నమోదు చేస్తుంది అని చెప్పి కూడా కోర్టు ముందు వాదించారు. ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం ఉండకూడదనే భావంతోనే దస్తగిరిని జైల్లో నిర్బంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన సతీమణి దాఖలు చేసిన పిటిషన్ లో ఆరోపించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వలన తన ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పి ఇప్పటికే పలు సందర్భాల్లో దస్తగిరి పేర్కొన్నారు అని కూడా జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి తరపున కూడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో దస్తగిరి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అందువల్ల అతనికి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలు అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి చేసిన వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కొద్దిసేపటి క్రితం దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరు చేయడంతో దస్తగిరి ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ కడప జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.